Hi, welcome to NEET Masti. Myself, a second year MBBS student from Kannur Medical College. Let's come to the video. NEET రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత వేరియస్ క్వశ్చన్స్ వేరియస్ ఆస్పిరెంట్స్ నుంచి వేరియస్ యూట్యూబర్స్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్లీ ఈ యొక్క పేపర్ లీక్ స్కామ్ మరియు ఈ యొక్క గ్రేస్ మార్క్స్ ఎందుకు ఇస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అని చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇది ఒక టైం వేస్ట్ అవ్వడం కోసం ఇన్ని గ్రేస్ మార్క్స్ ఎలా ఇస్తారు? ఫస్ట్లీ ఒక 718 అండ్ 719 మార్క్స్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఈ యొక్క ఎన్టీఏ నుంచి మనకి అఫీషియల్లీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క స్టూడెంట్స్కి మేము గ్రేస్ మార్క్స్ ఇచ్చాం. అక్కడ వాళ్ళు ఎన్ని మార్క్స్ గ్రేస్ ఇచ్చారు, ఎంత టైంకి ఎన్ని మార్క్స్ ఇచ్చారు అనేది చెప్పలేదు. కానీ వాళ్ళు గ్రేస్ ఇచ్చాము అని చెప్పారంటే ఇది ప్రతి ఇయర్ చాలా సెంటర్స్లో చాలామంది స్టూడెంట్స్కి టైం వేస్ట్ జరగడం అనేది ఒక కామన్. ఇది ఎందుకు ఈ యొక్క సెంటర్స్లో ఉన్న వాళ్ళు ఎన్టీఏని అప్రోచ్ అయ్యారంటే, ఇప్పుడు మన స్టేట్లో విజయవాడలో జరిగినాయి ఎగ్జామ్స్, హైదరాబాద్లో జరిగినాయి, చాలామంది మీ ఫ్రెండ్స్ రాసి ఉంటారు, మా ఫ్రెండ్స్ కూడా రాసి ఉన్నారు. అంటే ఇప్పుడు వారికి కూడా టైం వేస్ట్ జరిగి ఉండొచ్చు. ఏదో ఒక విధంగా ఒక 5 minutes కానీ 10 minutes కానీ 15 minutes కానీ ఇన్విజిలేషన్ వల్ల కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల టైం వేస్ట్ జరిగి ఉండొచ్చు. ఈ అందరి స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ ఇవ్వండి. ఈ యొక్క అప్రోచ్ అయిన స్టూడెంట్స్కి ఇచ్చారు అంటే ఇప్పుడు ఇక్కడ 100% ఈక్వాలిటీ లేదు. టైం వేస్ట్ అనేది ఒక కామన్ దానికి తీసుకొని ఎలా ఇచ్చారంటే, నేను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను. ఫిజిక్స్ వాళ్ళలో అలక్ పాండే సార్ ఎలా చెప్పారంటే, ఎలా ఇచ్చారంటే ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఆ స్టూడెంట్ చేశారు, ఆ యొక్క యావరేజ్ని బట్టి అదే మార్క్స్ కెమిస్ట్రీలో యాడ్ చేశారు. ఒక 658 వచ్చిన స్టూడెంట్స్కి ఈ యొక్క 70 మార్క్స్ యాడ్ చేసి ఒక 718 మార్క్స్ వచ్చాయని అలా చెప్పాడు. 659 వచ్చిన స్టూడెంట్కి ఒక 719. ఒకవేళ ఒక 670 వచ్చిన స్టూడెంట్స్ గ్రేస్ మార్క్స్ ఒక 60 గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తే అంటే 15 minutes లాస్ అయితే ఈ యొక్క 720 కన్నా అబోవ్ వస్తున్నాయి కాబట్టి 720 మ్యాక్సిమం కాబట్టి 720 ఇచ్చారని అక్కడ అలక్ పాండే సార్ చెప్పాడు. అది నేను చెప్తున్నాను ఇక్కడ. ఇలా చాలామంది రైస్ వస్తున్నాయి. ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్లో ఈ యొక్క పేపర్ లీక్ గురించి ఈ యొక్క వేదాంతు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎందుకు మనం హైలైట్ చేయాలి అంటే, మనకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ప్రతి ఒక్క మార్కు ఇంపార్టెంటే, ప్రతి ఒక్క సీటు ఇంపార్టెంటే. ఒక్క ఎంబీబీఎస్ సీట్ అరౌండ్ 1.5 crores ఇండియాలో ఉంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క 1 or 2 years హార్డ్ వర్క్ చేశారో మీరు కూడా నేను చెప్తాను. నన్ను చాలామంది స్టూడెంట్స్ యొక్క కౌన్సిలింగ్ గురించి అప్రోచ్ అవుతూ ఉంటారు. నన్ను మెడికల్ మస్తే ఇన్స్టాలో కాంటాక్ట్ అవుతూ ఉంటారు. నేను చెప్తూ ఉంటాను స్టూడెంట్స్కి, చాలామంది 610 వచ్చారు బ్రో, ఏ కాలేజ్ వస్తుందంటే నేను మా ఎస్వీయూ రీజన్ 610, 620, 630 వచ్చిన చాలామంది స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకి ఏం చెప్పేవానంటే, కర్నూలు మెడికల్ కాలేజ్ వస్తుంది బ్రో, మీరు జాయిన్ అవ్వచ్చు, అది మా కాలేజే అని చాలామంది స్టూడెంట్స్ చెప్పాను. ఇప్పుడు అదే ఒక 620, 630 వచ్చిన స్టూడెంట్ నన్ను సీట్ వస్తుందా అనే సిచ్యువేషన్కి కూడా వచ్చేసిన సిచ్యువేషన్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. లాస్ట్ ఇయర్ 542కి ఎస్వీయూ రీజన్ ఓపెన్ కేటగిరీ లాస్ట్ కట్ ఆఫ్. అదే ఇయర్ ఆ 542కి 70K లాస్ట్ ఇయర్ ర్యాంక్. అదే 609 మార్క్స్కి ఇయర్ 70K ర్యాంక్ వస్తుంది. అంటే ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది. ఇది మామూలుగా 10-15 మార్క్స్ ఇన్ఫ్లేషనే మనకు చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఇంక్రీజ్ అంటాము. ఇది అయితే అరౌండ్ ఒక 542 మార్క్స్ ఎక్కడ, 609 మార్క్స్ ఎక్కడ. 609 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఎప్పుడైనా ఒక ఎస్వీ రీజన్ స్టూడెంట్ అయితే కేఎంసీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కేఎంసీ కాకపోయినా ఎస్వీఎంసీ లాంటి కాలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టూడెంట్కి ఇప్పుడు ఈ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్స్ని కంపేర్ చేస్తే బార్డర్ మార్క్ అంటే చూడండి, ఈ యొక్క టైం లాస్ వల్ల అక్కడ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ బాగా ఇంకా సెంటర్స్లో ఉన్న స్టూడెంట్స్కి యొక్క ఇన్ఫ్లేషన్ మార్క్స్ రావడం, ఎంతమంది స్టూడెంట్స్కి ఇచ్చారు ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కూడా మనకు ఎన్టీఏ నుంచి ఖచ్చితంగా రావాలి. మీరు ట్విట్టర్లో ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. వేరియస్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ యొక్క ట్విట్టర్లో వారు అరౌండ్ 125K ట్వీట్స్ చేశారు ఇప్పటికైతే. మీరు కూడా #NEET fraud అనే దాని మీద ఈ యొక్క ట్విట్టర్లో పార్టిసిపేట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు ఈ యొక్క మెడికల్ యూట్యూబర్స్. అలాగే ఈ యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్స్, ఫిజిక్స్ వాళ్ళ, వేదాంతు ఇలాంటి చాలా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా యొక్క చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రతి స్టూడెంట్ 2 years, 3 years, 4 years యొక్క హార్డ్ వర్క్ చేసి ఉంటారు. వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకొని ఉంటారు. ఒక స్టూడెంట్ 600 మార్క్స్ స్కోర్ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సీట్ రాకపోతే ఆ స్టూడెంట్ ఎంత బాధ ఉంటుందో తెలుస్తుంది. మేము కూడా మీ యొక్క ఫేస్ నుంచి వచ్చాము, మీకు తెలుసు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు, ఎన్ని నైట్స్ మేల్కొని ఉంటారు. కాబట్టి మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్, ఇంకా మీకు ఏమైనా ఇలాంటి ఇష్యూస్ రేజ్ అయినట్లు మీకు తెలిసింటే కొంచెం చెప్పండి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు రీనీట్ పాసిబులా అని. రీనీట్ ఆల్మోస్ట్ 99% పెట్టడం చాలా కష్టం. మళ్ళీ ఒక ప్రిపరేషన్ టైం ఇవ్వాలి, మళ్ళీ ఒక స్టాండర్డ్ పేపర్ తయారు చేయాలి, ఒక స్టాండర్డ్ పేపర్ తయారు చేసి దాని మళ్ళీ రిజల్ట్ చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి రీనీట్ అనేది పక్కన పెట్టి ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ని మళ్ళీ ఒక ఫెయిర్ వేలో ఒక స్టూడెంట్స్కి చేయాలి. ఎందుకంటే అలా ఇప్పుడు 15 minutes వేస్ట్ అయిందంటే 15 into 4 60 మార్క్స్ ఎలా ఇస్తారు అనేది నా ఒక మెయిన్ క్వశ్చన్. ఇది ఒకసారి చూడండి. ఒకవేళ ఒక స్టూడెంట్కి 1 hour వేస్ట్ అయితే 1 hourలో మనకి ఎన్ని 60 questions
1 hour అంటే 60 క్వశ్చన్, మనకు 200 minutes 200 క్వశ్చన్స్ కాబట్టి 240 మార్క్స్ యాడ్ చేస్తే ఒకవేళ ఈ యొక్క 400 వచ్చిన స్టూడెంట్ కూడా 640 మార్క్స్ వెళ్ళిపోతాయి. ఇది ఇలా నార్మలైజేషన్ అనేది కరెక్ట్ కాదు. నార్మలైజేషన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఈ యొక్క పేపర్ డిఫికల్టీ లెవెల్ అన్ని బేస్ చేసుకొని ఎంసెట్లో చేసిన విధంగా చేస్తే కరెక్ట్ వేలో వస్తుంది. కానీ ఈ యొక్క అప్రోచ్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే చేయడం అనేది ఎక్కడ నుంచి తీసుకొని వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక టైం వేస్ట్ అనేది ప్రతి ఇయర్ జరుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేది అక్కడ స్టూడెంట్స్ టచ్లో, కానీ టైం వేస్ట్ అనే దానికోసం గ్రేస్ మార్క్స్ ఎన్ని ఇచ్చారో కూడా మనకి ఇంటియర్ నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి. ఎంత టైంకి అన్ని మార్క్స్ యాడ్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్కి యాడ్ చేశారు అనేది క్లారిటీ రావాలి. నెక్స్ట్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు స్టేట్స్లో కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే మనకి ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది, కానీ చాలా తగ్గుతుంది. ఒక 10-15 మార్క్స్ వేరియేషనే ఉంటుంది అని అయితే ఉండదు, వేరియేషన్ చాలానే ఉంటుంది. కానీ ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్తో పోలిస్తే కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు. కానీ మన స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది స్టూడెంట్స్కి బాగానే మార్క్స్ వచ్చినట్లు మనకు కనబడుతుంది. అంటే మళ్ళీ నార్త్ ఇండియన్ స్టేట్స్తో కంపేర్ చేస్తే కొంచెం లెస్, కానీ చాలా తక్కువ మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉంది. అదైతే మనకి క్లియర్ కట్గా కనబడుతుంది. ఒకవేళ మీరు చదివిన ఇన్స్టిట్యూట్ ఏదర్ మీరు చైతన్య, నారాయణ, అదర్ భూషణ లైట్స్, ఏదర్ మీరు ఆంధ్రప్రదేశ్లో అకాడమీలో చదివి ఉంటారు. ఒకసారి మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏం చూసి జాయిన్ అయ్యింటారు, ప్రీవియస్ ఇయర్లో ఆ కాలేజ్లో 600 ఎంతమందికి వచ్చాయి అనేది చూసి జాయిన్ అయ్యి ఉంటారు. ఈ ఇయర్ అదే కాలేజ్లో ఎంతమందికి వచ్చి ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. మాకు కూడా కొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ చెక్. నేనైతే నేను చదివిన కాలేజీలో కనుక్కున్నా, అక్కడ కూడా బాగానే వచ్చాయి. ప్రీవియస్ ఇయర్తో నేను లాంగ్ టర్మ్ చేసిన కాలేజ్ చాలా ఇంక్రీస్ ఉంది. అక్కడైతే మేము 2022లో రాసినప్పుడు అరౌండ్ 120 or 130 మెంబర్స్కి వస్తే ఇయర్ అరౌండ్ 450 మెంబర్స్ 600 వచ్చాయి. 450 మెంబర్స్కి అది మనకి నేను చదివిన కాలేజ్ అయితే. ఇంకా మీరు చదివి ఉంటారు, వేరియస్ స్టూడెంట్స్ యొక్క వీడియో చూస్తూ ఉంటారు, మీరు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదివి ఉంటారు. మీ కాలేజీలో కూడా అటువంటి వేరియేషన్స్ ఉన్నావా అంటే కాంపిటీషన్ అనేది చాలా ఇంక్రీస్ అయింది. కానీ ఇంత ఒక 60 అంత 70 మార్క్స్ మనకి 542 మార్క్స్ ఎక్కడ, 609 మార్క్స్ ఎక్కడ? అంత ఇన్ఫ్లేషన్ అనేది ఈ యొక్క నార్మలైజేషన్ ద్వారా జరిగింది. ఎంతమందికి నార్మలైజేషన్ చేశారని మనకి ఎన్టీఏ నుంచి రావాలి. అది వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మనకి ఎప్పుడు మన బోత్ ఆంధ్ర మరియు తెలంగాణలో యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే ఈ యొక్క KNRHS మరియు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి. దీని మెరిట్ లిస్ట్ అనే కన్నా డిస్ప్లే లిస్ట్ అంటారు. ఎప్పుడు ఈ డిస్ప్లే లిస్ట్ ఎలా రిలీజ్ చేశారని ఈ యొక్క స్టూడెంట్స్ ఏ బోర్డు నుంచి చదివారు అనేది ఒక 10 to 14 days 2 weeks ఈజీగా పడుతుంది. 2 weeks వెయిట్ చేయండి. ఇప్పుడైతే కట్ ఆఫ్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు ఏ విధంగా మన స్టేట్లో పర్ఫామ్ చేశారు అనేది. అయితే మన స్టేట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంటారు, కానీ ఇంత రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే 60 మార్క్స్ డిఫరెన్స్ వచ్చే పర్ఫార్మెన్స్ చేశారా లేదా అనేది అయితే మనకి క్లారిటీ రావాలి. ఇప్పటికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మనకు ఉన్నది. దీని ఒక రేజ్ చేయాలి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్. ఇంకా ఈ యొక్క పేపర్ లీక్ స్కామ్ అనేది ఈ యొక్క టెలిగ్రామ్లో చాలా బాగా నేను కూడా చూసాను. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి మే 3rd ఇది వేదాంత్ వాళ్ళు కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బిగ్గెస్ట్ ఇష్యూ. చాలామంది 5,000 రూపీస్కి ఒక పేపర్ అమ్మడం అనేది చాలా రిడిక్యులస్ థింగ్. దీన్ని ఖచ్చితంగా మనం ఒక ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేయాలి. ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే ఈ యొక్క ఎలక్షన్స్ వలన మెయిన్లీ అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ చేస్తుంది. ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ ఏపీలో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ మరియు పార్లమెంట్ అన్నీ జరిగాయి కాబట్టి ఏది గవర్నమెంట్ ఫామ్ అవుతుంది దాని మీద ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. మన మెడికల్ యూట్యూబర్స్ నుంచి మా మెడికల్ కమ్యూనిటీ నుంచి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక మీమర్ కమ్యూనిటీ గురించి కూడా మేము ఇవన్నీ ప్రపోజల్స్ పంపిస్తాము. మేము కూడా ఇంకా స్టోరీస్ పెడుతున్నాం మీమ్ పేజెస్లో. వీ ఫైట్ ఫ్రమ్ అవర్ లెవెల్ బెస్ట్. మా మీమ్ కమ్యూనిటీలో కూడా మేము ట్రై చేస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంటర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, కానీ మీ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వండి. మెడికో మస్తీ అని సెర్చ్ చేయండి. అరౌండ్ 2,400 followers ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ నీట్ మస్టీ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ ద నీట్ కౌన్సిలింగ్.